పెంచిన నిత్యావసర ధరలు తగ్గించాలంటూ సిపిఐ ఆధ్వర్యంలో హైదరాబాద్లో భారీ ధర్నా చేపట్టారు. దాదాపు ఏదైతే గ్యాస్ సిలిండర్ ఉందో దాదాపు ఒక్క నెలలో 5 సార్లు పెంచడం జరిగింది. దాదాపు మోడీ వచ్చి 3 టర్మ్లు అవుతుంది. మోడీ వచ్చిన తర్వాత నిత్యావసర ధరలు బాగా పెంచడం జరిగింది. సిపిఐ తరఫున ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు? ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలంతా మోడీ ఆర్థిక విధానాల మీద ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. మోడీ ఈరోజు ధైర్యమైంది. పెట్రోలు, డీజిలు, నిత్యావసర వస్తువులు ఎంత పెరిగినా నాకు ఏం కాదు, మళ్ళీ వచ్చేది నేనే అనేటటువంటి అహంకారం ఎందుకుందంటే ఈ దేశంలో ప్రజలంతా కూడా మత విద్వేషాల వైపు డివైడ్ చేసి అధిక ధరలు పెంచి ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి సంపదనంతా కూడా ఆదాని అంబానీ లాంటి వాళ్ళకి ఇస్తున్నాడు. ఇది ప్రజలు ఆలోచించాలి. ఒకేసారి ఈరోజు 96 రూపాయలు అయింది. అంటే మనం $1 కొనుక్కోవాలంటే 96 రూపాయలు. మన్మోహన్ పీరియడ్ ఉన్నప్పుడు 58 రూపాయలు ఉన్నప్పుడే మోడీ ఏమన్నాడు, అత్యంత బలహీనమైనటువంటి ప్రధాని ఉండడం వల్లనే ఈరోజు ఈ దేశంలో 58 రూపాయలు అంటే మన రూపాయి వల్ల పతనమవుతుంది, డాలర్ పెరుగుతుందని చెప్పి మరి 96 రూపాయలు అయింది కదా. మరి నరేంద్ర మోడీని ఏమనాలి? కానీ ఈరోజు దేశంలో యువతరాన్ని అంతా డైవర్ట్ చేసేటటువంటి పరిస్థితి చేస్తుండు. కాబట్టి భవిష్యత్తులో ప్రజలు ఆలోచించి మోడీని మనం దించకపోతే మాత్రం ఈ దేశం ఆర్థిక వ్యవస్థ అనేటటువంటిది మరో శ్రీలంక లాగానో లేకపోతే నేపాల్ లాగానో పాకిస్తాన్ లాగా అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. శ్రీలంకలో ఏమైంది, $100 రూపీస్ ఉన్నప్పుడే ఇబ్బంది అనేటటువంటిది జరిగింది. కాబట్టి ఈరోజు దేశంలో ఉన్నటువంటి యువతరం అంతా కూడా అది కాక్రోచ్ జనతా పార్టీ లేకపోతే మరొకట యూత్ అంతా కూడా లక్షలాది మంది బయటికి వెళ్ళి మోడీ నిజస్వరూపం అనేటటువంటిది తెలిసింది. ఇంకా మరికొంతమందికి ఇంకా మోడీ భక్తులు ఉన్నారు, గుడ్డి భక్తులు, వాళ్ళంతా కూడా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆలోచించాలి. భవిష్యత్తు తరాల కోసం మోడీ విధానాలు ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను అస్తమస్తం చేస్తూ ధరలు అనేటటువంటిది పెంచుతున్నారు. ధరలు తగ్గించలేకపోతే పేదవాడు బతకలేనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిపిఐ పార్టీన ఈరోజు పెద్ద ఎత్తున హైదరాబాద్లో జిఎస్టీ భవన్ ముంగడ ధర్నా చేయడం అనేటటువంటి జరుగుతుంది. భవిష్యత్తులో మోడీ ఇంకా మత విద్వేషాలతో మేము ఈ దేశాలను వెళ్తామంటే కుదరదు. ప్రజలు ఈరోజు యువతరం అంతా కూడా నీ నిజస్వరూపం తెలుసుకునే ఈరోజు వేలాది లక్షలాది మంది బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికైనా నువ్వు ఆదాని అంబానీ కోసం కాదు, ఈ దేశ ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. అటువైపున ఆలోచించకపోతే మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. భవిష్యత్తులో కూడా మాది ఇప్పుడు ఆగస్టులో, సెప్టెంబర్లో దేశవ్యాప్తంగా పిలుపులు ఉన్నాయి ఈ మోడీ విధానాలకు వ్యతిరేకంగా. ఆ పోరాటం మరింత ఉధృతం చేస్తామని చెప్పి ఈరోజు ఈ ధర్నా సందర్భంగా ప్రజలంతా కూడా ఆలోచించాలని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేయడం అనేటటువంటి జరుగుతుంది. దాదాపు మోడీ వచ్చి దాదాపు 3వసారి ప్రధానమంత్రిగా ఉన్న ఎన్డీఏ గవర్నమెంట్లో వాళ్ళు 3వసారి కూడా గవర్నమెంట్లో రన్ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పల్లె నరసింహ ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా దాదాపు ఒక నెలలో భారీగా నిత్యావసరాలు పెరగడం జరిగింది, ఏమంటారు? ఇప్పుడు ఆ పేద ప్రజలను నడ్డు విడ్చడానికి, పేద ప్రజలను ముంచడానికే ఉన్నాడు ఈ నరేంద్ర మోడీ. తక్షణమే నరేంద్ర మోడీ సిగ్గుశరం ఉంటే ఆయన రాజీనామా చేసి ఇంటికి పోతే మంచిదనేటువంటి ఆలోచనతో ఉన్నాం. ఇక రాజీనామా చేయకుండా ఆయన మోడీకి ఒక భజన చేసేటట్టు ఉంటున్నది, మోడీ ఉండాలి మోడీ ఉండాలని. ఇక ఈ మోడీని ఇంటికి పంపించిన దాకా మేము పేద ప్రజల తరఫున పాటలు పాడేటువంటి కార్యక్రమం పెట్టుకున్నాం ఈరోజు. అందుకనే ఈ ధరల కార్యక్రమం పెట్టినాం. కాబట్టి తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు. తింటున్న కంచాన్ని గుంజుకుంటున్నారు, ధరలు పెంచి నోట్ల మన్ను కొడుతున్నారు. ఓరోరి ఏలెటోడా జనం ఏం తిని బతకాలేరా, ఏలెటోడా జనం ఏం తిని బతకాలేరా. అరే బియ్యము ధర వింటే భయ్యమే అవుతుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది, దినుసులు కొనబోతే దుఃఖమే వస్తుంది. పాల కన్నా నీళ్లు పిరమైపోయినాయి, పేదోని బతుకొక్క శాపం అయిపోయింది, పేదోని బతుకొక శాపం అయిపోయి, పేదోని బతుకొక శాపం అయిపోయింది. ఓరోరి ఏలెటోడా జనం ఏం తిని బతకాలేరా, లేటోడా జనం ఏం తిని బతకాలేరా. అరే ఓరోరి ఏలెటోడా జనం ఏం తిని బతకాలేరా, జనం ఏం తిని బతకాలేరా. అరే ఏడాది పెరిగే ఇంటి ఎద్దె పిల్లల ఫీజులు కన్నీళ్లు పెట్టించే, పిల్లల ఫీజులు కన్నీళ్లు పెట్టించే, పిల్లల ఫీజులు కన్నీళ్లు సూది మంది గోలి చేతి కందాదాయ, నెల జీతము ఒక్క రోజు మిలగాదాయ, ఒక్క రోజు నిలబాదాయ, నెల జీతము ఒక్క రోజు నిలబాదాయ. పూటకే లేదాయరా పెంచిన బిల్లెట్లా కట్టాలేరా, పెంచిన బిల్లెట్లా కట్టాలేరా. చల్ ఓరోరి ఏలెటోడా
నీవు ఏతులా బడబోకురా నీవు ఏతులా బడబోకురా అరే ఆడోళ్ళ గోసలు చూడలేనంటివి గ్యాసు రేట్లు పెట్టి మల్లె గద్దెక్తివి గ్యాసు రేట్లు పెట్టి మల్లె గద్దెట్లు పెట్టి మల్లె గద్దె పెట్రోలు డీజిల్ ఈ ధరలు పెంచుతావా మా ఇంటి దీపాలు మళ్ళా ఆర్పుతావా మా ఇంటి దీపాలు మళ్ళా ఆర్పుతావా మా ఇంటి దీపాలు మళ్ళా ఆర్పుతావా ఓరోరి ఏలేటోడా జనం ఏం తిని బతకాలేరా జనం ఏం తిని బతకాలేరా అరే ఓరోరి ఏలేటోడా నీవు ఏతులా బడబోకురా నువ్వు ఏతులా బడబోకురా ఈ విధంగా జనాలంతా తిండి లేక తిప్పలు లేక డీజిల్ పెట్రోల్ ధరలు పెంచి సామాన్య ప్రజలను ఇబ్బంది పెడుతున్నటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తక్షణమే మన అధికారంలో ఉన్నటువంటి ఆయన ఈ పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందించలేనటువంటి అసమర్థులైనటువంటి మోడీ గారు గద్దెదించాలని ఈరోజు దేశవ్యాప్తంగా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాం. ఒకవైపునే ఆయన మొత్తం దేశం మొత్తం బాగుపడ్డది, ప్రజలంతా బాగుంటున్నారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు కూడా లైన్లో నువ్వు వాడి ఇంకా రేషన్ బియ్యం తింటున్నావు అంటే దేశంలో ఉన్నటువంటి పేద ప్రజలకు ఇంకా ఆహార భద్రత లేదనేటువంటిది మనకు అర్థమవుతున్నది. కాబట్టి అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అంటున్నాడు మోడీ సాబు. అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్నా, లేమో గాని సత్య జనాలో రన్నా. అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్నా, గాని సత్య జనాలో రన్నా. ఎల్లలు దాటినా నల్లధనము తెచ్చి పంచుతనే, దాటినా నల్లధనము తెచ్చి పంచుతనే. నయా పైస వంచలేని నయ వంచన రోరనా, నయ వంచన రోరనా. నయా పైస వంచలేని నయ వంచన రోరనా, లేమి నయ వంచన రోలనా. డీజిల్ పెట్రోలు ధరలు దినం దినం పెరగబట్టే, పెట్రోలు ధరలు దినం దినం పెట్టవల్లే. దిన సరుకులు కొందమంటే దిగులు పట్టే రోరనా, సరుకులు కొందమంటే దిగులు పట్టే రోరనా. అచ్చే దిను ఆగే హై అంటున్నాడు మోడీ సాబు, అంటున్నాడు మోడీ సాబు. అచ్చే దినాలేమో గాని సత్య జనాలో రన్నా, లేమో గాని సత్య జనాలో రన్నా. తక్షణమే ఇవన్నీ ధరలు తగ్గించాలని మరొకసారి డిమాండ్ చేస్తున్నాం. సిపిఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్ ఉన్నారు, మాట్లాడదాం. దాదాపు ఒక నెలలో పెట్రోల్ అయితే 5 సార్లు ధరలు పెంచడం జరిగింది. ఎట్లా చూస్తారు? మోడీ వచ్చి 3 టర్మ్స్ లో దాదాపు నిత్యావసర ధరలు మాత్రం భారీగా పెంచారు. సిపిఐ తరఫున ఎలాంటి డిమాండ్ చేయబోతున్నారు? ఇవాళ దేశవ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పెంచినటువంటి పెట్రోల్, డీజిల్, సిలిండర్, గ్యాసు రేట్లను తగ్గించాలనే డిమాండ్తో ఇవాళ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే సిపిఐ హైదరాబాద్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఇవాళ బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల స్తూపం నుంచి ఇక్కడ జిఎస్టీ భవన్ వరకు ర్యాలీ నిర్వహించి వివిధ పద్ధతిలో ఇవాళ ప్లకార్డులు ఏర్పాటు చేసి, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి తమ నిరసనను మేము కొనసాగిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నరేంద్ర మోడీ అధికారంలోకి రాకముందు 2014లో ఆ రోజు ఒక బ్యారెలు మరి ముడి చమురు ధర కేవలం $100 ఉన్నది. ఇవాళ కూడా అంతే డాలర్లో ఉన్నది. కానీ ఆ రోజు పెట్రోలు $72 ఉంటే ఇవాళ $115 ఉన్నది. కాబట్టి ఇవాళ పెరుగుతున్నటువంటి ధరల కారణము ఈ యొక్క నరేంద్ర మోడీ విధానాల మూలంగానే జరుగుతూ ఉన్నాయి. తమ అసమర్థత మూలాలను కప్పిపుచ్చుకోవడానికి అనేక రకాలుగా ప్రజల మధ్య మత విద్వేషాలను పెద్ద ఎత్తున రేకెత్తిస్తూ ఉన్నాడు. ఇప్పటికైనా ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి గ్యాస్ సిలిండర్ ధరను, పెట్రోల్ ధరలను మరి తగ్గించాలనే డిమాండ్తో రావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పెట్రోలు, డీజిలు మరి అదేవిధంగా సిలిండర్ ధరలు పెరగడం మూలంగా నిత్యావసర వస్తువులు ధరలు పెరగడం వల్ల సామాన్య ప్రజలు నివసించడానికి, జీవించడానికి అవకాశం లేదు. వాళ్ళకు చాలని జీతాలతో అనేక అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఏమాత్రం కూడా ఇవాళ మరి మినిమం వేజెస్ లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము తక్షణమే ఈ యొక్క పోరాట రూపము మరి పెద్ద ఎత్తున ఆగ్రహ రూపం మారక ముందే తగ్గించాలని చెప్పేసి మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు ఒక్క నెలలో 5 సార్లు పెట్రోల్ రేట్ పెంచడం జరిగింది. నిజంగానే యుద్ధం ఎఫెక్ట్ వల్ల పెంచారా, ఇంకేమన్నా కారణాలు ఉంటాయనుకుంటున్నారు? గతంలో కూడా యుద్ధం ఎప్పుడైతే ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ పైన దాడి చేసి యుద్ధాన్ని ప్రారంభించిందో అప్పుడే కమ్యూనిస్టు పార్టీ
అదేవిధంగా వామపక్ష శక్తులు, ప్రజాశీలవాదులు వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి యుద్ధం ఒకసారి ప్రారంభమైతే ఆ యుద్ధం అనే యొక్క ప్రభావము ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది కాబట్టి ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురైతే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తక్షణమే యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ఆ రోజు పోరాటాలు చేస్తే ఇదే అంధభక్తులు, ఇదే బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు మీరు ఇరాన్కు సపోర్ట్ చేస్తే ఇక్కడ నుంచి వెళ్ళిపోరని చెప్పేసి తప్పుడు ప్రచారాన్ని, వక్రీకరణలు కమ్యూనిస్ట్ పార్టీల పైన చేయడం జరిగింది. వాస్తవానికి ఇవాళ మన దేశంలో ఉన్నటువంటి పాలకవర్గం అవలంబిస్తున్నటువంటి ఆర్థిక విధానాల మూలంగానే ఇవాళ జరుగుతూ ఉన్నది. గతంలో కూడా ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు యూపీఏ ప్రభుత్వము దాన్ని నివారించడానికి మరి ధరల నియంత్రణ కమిషన్ను ఆ రోజు మరి ధరలు తగ్గించే విధంగా ప్రయత్నం చేసింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము ధరల నియంత్రణ కమిషను దానికి పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించడం వల్ల ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు కూడా మనం ధరలు నియంత్రణ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవాళ ఒకవైపు ధరలు పెరుగుతూ ఉంటే మరొక వైపు పెద్ద ఎత్తున బ్లాక్ మార్కెట్ అనేది ఇవాళ పెరుగుతూ ఉన్నది. వాళ్ళ మీద ఎటువంటి నియంత్రణ లేకపోవడం మూలంగానే మరి మొత్తం కూడా నిల్వలు పెంచుకొని ఇవాళ ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా పెద్ద ఎత్తున కృత్రిమ కొరతను సృష్టిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వము అఖిలపక్ష సమావేశాలను ఏర్పాటు చేసి ఆర్థిక విషయాలపైన మరి సలహాలు తీసుకొని ఆ దిశగా ఆలోచన చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాదాపు 3 టర్మ్స్ అయినా కూడా నరేంద్ర మోడీ ఇంతవరకు ప్రెస్ మీట్ పెట్టలేదు, ఎవరితో మాట్లాడలేదు. అంటే ఏమన్నా భయపడుతున్నారా ఎట్లా? ఇప్పుడు ఒకవైపు బీజేపీ ఏమో చెప్పనించుక ఛాతీ, ఈయన చాలా గొప్ప నాయకుడు, ధైర్యం సాహసాలతో కూడినటువంటి నాయకుడు అని చెప్పేసి పెద్ద ఎత్తున పోటీ చేస్తూ ఉన్నాడు. కానీ ఇప్పటి వరకు భారతదేశ చరిత్రలో ఎంతోమంది ప్రధానులు అయ్యారు. ప్రతి ప్రధానమంత్రి అనేక సార్లు, వందల సార్లు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ను అట్రాక్ట్ చేసి ప్రశ్నలు ఏమైనా ఉంటే వాళ్ళకి సమాధానాలు చెప్పారు. కానీ అత్యంత భయస్థుడు, ఈయనకి ఏమాత్రము అవగాహన లేదు, సబ్జెక్టు లేదు. కాబట్టి ప్రెస్ ముందు రావడానికి భయపడతా ఉన్నాడు. ఒకవేళ తన అనుకూలమైనటువంటి ఎవరైనా మీడియా ఉంటే ముందే వాళ్ళతో ఏం క్వశ్చన్లు అడుగుతారో ఈయననే ముందే వాళ్ళకి ఇచ్చేసి అటువంటి క్వశ్చన్లు అడిగించుకునేటువంటి బాబతికి సంబంధించిన వ్యక్తి నరేంద్ర మోడీ. ఇప్పుడు చూస్తాం కాదు, ప్రపంచవ్యాప్తంగా మరి మీడియా యొక్క ఏదైతే పత్రికా స్వేచ్ఛ ఉన్నదో ఇవాళ భారతదేశం 107వ స్థానంలో ఉండడం అనేది చాలా సిగ్గుచేటైన విషయంగా ఇవాళ మనం భావించాల్సిన అవసరం ఉన్నది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ, నీకు నీతి, నిజాయితీ, ధైర్యం ఉంటే నువ్వు ఒక్కసారి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాదాపు నీట్ పేపర్ లీక్ అవ్వడం జరిగింది, చాలా మంది సూసైడ్ చేసుకోవడం కూడా జరిగింది. ఎంత ప్రభుత్వం దీనికి బాధ్యత వస్తూ కనీసం ఒక ప్రెస్ మీట్ కానీ ఒకరిని సస్పెండ్ చేయడం కానీ అలాంటి జరగలేదు, ఎలా చూస్తారు? ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని సంస్థల్లోకి ఆర్ఎస్ఎస్కు సంబంధించినటువంటి భావజాలం కలిగిన వ్యక్తులను తీసుకొచ్చి ఆ యొక్క ఇన్స్టిట్యూట్లకు హెడ్గా పెడతా ఉన్నాడు. మరి నిజంగానే ఒకవేళ పెట్టినప్పుడు సమర్థవంతంగా నిర్వహించాలి. అసమర్థులను తీసుకొచ్చి సమర్థవంతంగా పనిచేసే వాళ్ళను లూప్ లైన్లో వేయడం మూలంగానే ఇటువంటి నీట్ పరీక్షలు మరి లీక్ అవుతూ ఉన్నాయి. అదేవిధంగా ఎన్టీఏ అనే ఒక సంస్థ ఇప్పటికే అనేక సార్లు పేపరు సక్రమంగా నిర్వహించలేకపోయింది, లీక్ అయింది. అనేక పేపర్ ప్రశ్నపత్రము లీక్ అవ్వడంతో పాటు మరి పరీక్షలు కూడా రద్దయిన సందర్భం ఉన్నది. కాబట్టి ఎన్టీఏను కూడా రద్దు చేయాలి. నీట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం చేకూర్చే విధంగా మరి వాళ్ళ ఉండాలంటే ఖచ్చితంగా మరి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. పెద్ద ఎత్తున వాళ్ళ కాక్రోచ్ జనతా పార్టీ కావచ్చు, యువత, విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్ల మీదకి వచ్చి మరి ప్రధానమంత్రి దానికి బాధ్యత వహించాలి, విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని మాట్లాడితే నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఉన్నారు. కేవలం మేము ఏం చెప్తే అది చెల్లుతుంది, మత విద్వేషాలతో మేము మా యొక్క ప్రభుత్వాన్ని మరో 5 ఏళ్ళు గడుపుతామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా మరి ఈ ప్రభుత్వం స్పందించి మరి ప్రధాని ఆ యొక్క విదేశాంగ మంత్రిని తప్పించాలని చెప్పేసి కూడా సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. పబ్లిక్లో ఎంత నిరాసక్తి ఉందంటే 1000 రూపాయలు సిలిండర్ అయినా సరే ఎవరికి ఏమీ పట్టట్లా, ఎవరు పనులు వాళ్ళు చేసుకున్నారు. ఇదేదో వాళ్ళ పని, కమ్యూనిస్టుల పని అన్నట్టు మేము మా పని మేము ఎప్పుడూ చేస్తున్నాం, మా కర్తవ్యాన్ని మేము ఎప్పుడూ నిర్వహిస్తున్నాం. మేము ఒక దిశ నిర్దేశించగలం తప్ప సామాన్య జనానికి ఈ చూసి నవ్వుకుంటూ వెళ్ళే వాళ్ళకి మేమేం చేయలేము. ఎవరికి ఏమీ బాధపడలేదు ఎవరు. ఈ మోడీ 80 కోట్ల మందికి వేళ దేశంలో ఉచిత బియ్యం మేము పంపిణీ చేస్తున్నామని నిన్న ఒక ప్రకటన వచ్చింది మోడీది. అంటే 80 కోట్ల మంది పేదవాళ్ళు ఉన్నట్టే కదా దేశంలో, మోడీ ఒప్పుకున్నట్టే కదా. మరి ఈ రేట్లు పెంచిన రేట్లు ఎవరు కట్టగలుగుతారు? పేద ప్రజలు ఏమవ్వాలి? దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. కమ్యూనిస్టులుగా మేము ఇలాంటి ప్రజా వ్యతిరేకమైన విధానాలను మేము ఎప్పుడూ వ్యతిరేకిస్తాం. ఇప్పుడు కూడా ఈ ధరలు తగ్గించాలని ఎక్కడో జరుగుతున్న ఇరాన్ అమెరికా యుద్ధాన్ని చూపించి అమెరికాకి సరెండర్ అయిన ఈ మోడీ ఇక్కడ రేట్లు పెంచడం, కేంద్ర ప్రభుత్వం రేట్లు పెంచడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీన్ని ప్రజలు ఇలాగే సహిస్తూ పోతే
మనకి తినడానికి ఈ తిండి కూడా ఉండదు, ఈ రేట్లకు కూడా ఇవి దొరకవు. ప్రజలందరూ ఆలోచించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.